తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలకు నగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాత నగరంలో ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనుండగా భక్తులు తమ బోనాలతో పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకోనున్నారు. గోల్కొండ బోనాలు గురువారం నుంచే షురు. నెల రోజుల పాటు భాగ్యనగరంలో సందడే సందడి. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు గురువారం నుంచి సిటీలో సందడి చేయనున్నాయి. గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమై జూలై 21న పాతబస్తీలో జరిగే సామూహిక ఘటాల ఊరేగింపుతో పూర్తవుతాయి. ఉత్సవాలకు ప్రభుత్వం 20 కోట్ల నిధులను మంజూరు చేయగా పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో 10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని ఉత్సవ నిర్వాహకులు కోరారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. గోల్కొండ కోటలోని అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈ ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు. ఈసారి బంగారు బోనం 7 గుళ్లకు కాకుండా కేవలం 3 దేవాలయాలకు మాత్రమే పరిమితమవుతోంది. గోల్కొండ జగదాంబ అమ్మవారితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిశాక్రాంతి బంగారు బోనాన్ని సమర్పించనుంది. ఇక విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా మరో జోగిని అవికా పెద్దమ్మ తల్లి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నిర్వాహకుల ద్వారా సమర్పించనున్నారు. ఆషాఢమాసం బోనాల షెడ్యూల్ చూస్తే జూన్ 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి 2వ బంగారు బోనంతో పాటు జూలై 2న బల్కంపేట అమ్మవారికి 3వ బంగారు బోనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బోనం, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం, 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బంగారు బోనం, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. నగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు అటు మున్సిపల్ శాఖ, పోలీసు శాఖలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో జరిగే బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా భక్తులు సహకరించాలని కోరారు. ఇదే క్రమంలో పోలీసు శాఖ కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.